హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు న్యూ రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ అనమాట. అది నేను చేసిన రెసిపీ కాదు, మా హస్బెండ్ చేసిన రెసిపీ. యాక్చువల్లీ నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో అంటే కుకింగ్ వీడియోస్ ఏమి నేను ఏదో పెద్ద షెఫ్ ఎక్స్పీరియన్స్డ్గాను ఇట్లా తోటి ఏమీ వీడియోస్ తీయట్లేదు. జస్ట్ అది నా డైలీ రొటీన్, డైలీ వర్క్ కుకింగ్. సో అట్లని మీకేమన్నా రెసిపీస్ యూజ్ అవుతాయేమో అని చెప్పి షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అందులో నాకు కుకింగ్ స్కిల్స్ ఉన్నాయని ఏం కాదు, నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో వెజిటేబుల్స్ కానీ మసాలాస్ కానీ ఏవి అవైలబుల్లో ఉంటే వాటితో మాత్రమే నేను కుక్ చేసి అడ్జస్ట్ చేసుకొని, సో అట్లా కుక్ చేసుకునే ఇవన్నీ. నేను స్పెషల్గా సపరేట్ అని ఏది పెట్టి కుక్ చేయలేదు. ఇందులో ఏంటంటే నేను బాస్మతి రైస్తో కూడా రైస్ ట్రై చేసిన, ఫస్ట్ టైం ట్రై చేసిన. వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయింది, అన్ని సరిపోయింది. కాకపోతే నాకు టేస్ట్ అనేది కొంచెం బాగా అనిపించలేదు. నార్మల్ రైస్ లాగానే అనిపించింది. అంటే దానికంటే ఇంకా నార్మల్గానే ఉంది. బెటర్ నార్మల్ రైస్ అయినా బాగుండేదేమో. బాస్మతి రైస్ నార్మల్గా కుక్ చేసుకుంటే టేస్ట్ ఉండదు అనమాట. సో మేబీ నేను బగారా రైస్ అన్నా బిర్యానీ అన్నా ఏదైనా చేసి ఉంటే దానికి టేస్ట్ వచ్చేది కావచ్చు. సో అదేమంత అనిపించలేదు. ఈ మటన్ రెసిపీ మాత్రం మా హస్బెండ్ ట్రై చేసిండు. గ్రేవీ చాలా బాగుండే. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో కంప్లీట్ చేసేసిండు. వాటర్ కన్సిస్టెన్సీ ఏంటి అంటే మాకు సరిపోయేలాగా, థిక్నెస్ మాకు సరిపోయేలాగా మాత్రమే నేను పోసుకున్నా. ఇప్పుడు మీకు ఏమైనా డిఫరెంట్ ఐటమ్స్ ఇంకేమైనా కావాలన్నా పోస్ట్ చేయండి, కమెంట్ చేయండి. నేను ట్రై చేస్తా. మ్యాక్సిమం నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేస్తా. మేబీ మీ దగ్గర కూడా ఇవే ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. రెగ్యులర్ కుకింగే ఇది. సపరేట్గా షెఫ్ లాగా కానీ ఏదో ట్రై చేయడము, కొత్త ఇంగ్రీడియంట్స్ ట్రై చేయడం అని ఏం లేదు. నాకు వచ్చిన వరకే చూపిస్తాను నేను, అంతే. సో అందులో ఫస్ట్ థింగ్, ఈరోజు మటన్ రెసిపీ కదా, బాగా సపరేట్గా ఏంది ట్రై చేసిన న్యూగా అంటే బాస్మతి రైస్తో ట్రై చేసిన. సో అందులో నాకు టేస్ట్ ఏమంత అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. సో ఈ వీడియో వల్ల నేను ఇది చెప్దాం అనుకున్నా. ఫస్ట్ థింగ్, నేను ఈ కుకింగ్ వీడియోస్ ఏమి నేను నాకు పెద్దగా వచ్చా అని చెప్పి నేనేం ట్రై చేస్తున్నాను కాదు, సింపుల్గా ట్రై చేసిన. అట్లనే బ్లాగ్స్ కూడా వస్తాయి, నేను ట్రావెల్ చేసిన బ్లాగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకేమన్నా కొత్తగా వీడియోస్ ఏమన్నా ట్రై చేయవచ్చు అంటే మీరు చెప్పండి. నా డైలీ వ్లాగ్స్ వస్తాయి, బర్త్డే వ్లాగ్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మా పాప సెకండ్ బర్త్డే వీడియో కూడా ఉంది. ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్అవుట్. అండ్ ఇక్కడ ఇవి ట్రై చేసి వాళ్ళ ఫాదర్కి తినిపిస్తుంది అనమాట. సో అంటే కర్రీ కాదు, జస్ట్ తనకు కర్డ్ రైస్ పెట్టినాము. ఇప్పుడే ఇంకా నాన్ వెజ్ తనకి స్టార్ట్ చేయలేదు. సో కర్రీతోటి టేస్ట్ చేసి చూసినాం, బాగుంది, సరిపోయింది. మసాలాస్ అన్నీ సరిపోయినాయి. కాకపోతే మేము కొంచెం స్పైసీ తక్కువ తింటాం. తెలంగాణలో ఎవరైనా స్పైసీ ఎక్కువ కావాలంటే యూ కెన్ యాడ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఆల్మోస్ట్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నా, కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు. సో అంటే కుకింగ్ వీడియోస్ అనే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇందులోనే మాట్లాడుతుందేమో, ఇందులోనే నో ఫేస్ రివీలింగ్ అవన్నీ ఏవి లేదు. నా బ్యాక్ వీడియోస్ వెళ్ళి చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. నేను ఇట్లా వ్లాగ్స్ ఇంకా ట్రై చేయలేదు. ప్రజెంట్ నెక్స్ట్ ఒక వ్లాగ్ వస్తుంది, ట్రావెల్ వ్లాగ్ వస్తుంది. సో ఇట్లా కుకింగ్ వీడియోస్ అయితేనే పెట్టిన, తర్వాత నీ బర్త్డే వీడియో కూడా పెట్టిన. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ట్రై ఇట్ అవుట్. అండ్ ఇది నేను కుక్ చేసిన రెసిపీస్ అనమాట ఈ రోజుకి. థ్యాంక్ యూ అండ్ బాయ్.